ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రతిరోజూ చేసే పూజలు, ఆచారాల వెనుకున్న అస్సలైన సైకాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. రోజు ఉదయాన్నే దీపం వెలిగించడం, పూజ చేయడం ఇవన్నీ కేవలం మనకు అలవాటైన పనులు కావండి. వీటి వెనుక మన మెదడును, ఏకాగ్రతను అద్భుతంగా ట్యూన్ చేసే ఒక గొప్ప సైన్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, అసలు ఆ విషయాలేంటో చూసేద్దాం రండి. మీరెప్పుడైనా గమనించారా? ఒకే రకమైన పూజ లేదా ధ్యానం చేసినప్పుడు కొందరు ఎంతో ప్రశాంతంగా ఫీలవుతారు. కాని మరికొందరు మాత్రం అవే పనులు చేసినా లోపలేదో తెలియని అలజడి, అసంతృప్తి అలాగే ఉండిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? చేసే పనులు ఒకటే అయినా ఫలితాలు ఎందుకు ఇంత భిన్నంగా వస్తాయి? దీని వెనుకున్న సీక్రెట్ మన మానసిక స్థితిలోనే ఉందన్నమాట. ఇక్కడే మనం యాంత్రికమైన దినచర్యకి, ఏకాగ్రతతో కూడిన ఆచారానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ప్రాచీన కాలంలో ఈ పద్ధతులను డిజైన్ చేసినవారు ఏదో ఒక చెక్లిస్ట్ ఇచ్చి ఉరుకులు పరుగుల మీద పూర్తి చేయమని చెప్పలేదు. అప్పటి మేధావులు కాంతి, ధ్వని, వాసన లాంటివి మన ఫోకస్ని ఎలా మారుస్తాయో చాలా లోతుగా స్టడీ చేశారు. స్పష్టమైన ఉద్దేశం లేకుండా కేవలం హడావిడిగా మంత్రాలు చదివేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నమాట. సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మొదటి అత్యంత కీలకమైన భాగమంటే సంకల్పం వెనుక ఉన్న సైకాలజీ ఏంటో చూద్దాం. అసలు సంకల్పమంటే ఏంటి? చాలామంది అనుకునేదేంటంటే పేరు, గోత్రం చెప్పుకోవడమని. కాని సైకలాజికల్గా చూస్తే ఇది మన సబ్కాన్షియస్ మైండ్కి, అంటే మన ఉపచేతన మనస్సుకి మనమిస్తున్న ఒక స్ట్రాంగ్ కమాండ్ లాంటిది. ఇలాంటి ఒక క్లియర్ టార్గెట్ సెట్ చేసుకోకపోతే మన మైండ్కి అసలు ఎటు వెళ్లాలో తెలియదు. దానివల్ల మనం చేసేదంతా ఒక రొటీన్ అలవాటుగా మిగిలిపోతుందే తప్ప ఎలాంటి మానసిక బలాన్ని ఇవ్వలేదు. అందుకే అంటారు, ఉద్దేశ్యం లేని ఆచారం గమ్యం తెలియని ప్రయాణం లాంటిదని. చూడండి, ఏదైనా పని మొదలుపెట్టే ముందు కనీసం ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుని మన ఇంటెన్షన్ ఏంటో క్లియర్గా మైండ్కి చెప్తే చాలు. మన మెదడు డీప్ ఫోకస్ కోసం ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అప్పుడే ఆ హడావిడి పని కాస్త ఒక పవర్ఫుల్ టూల్లా మారుతుంది. మన లోపలి ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాలు మన మానసిక స్థితిని ఎలా శాసిస్తాయో ఈ రెండవ విభాగంలో తెలుసుకుందాం. ఈ కనెక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి గమనించండి. మన చుట్టూ ఉండే వస్తువులు మన మనస్సుపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు గజిబిజిగా. వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. మైండ్లో కూడా క్షణాల్లో అలాగే గందరగోళం ఏర్పడుతుంది. పగిలిపోయిన వస్తువులు, వాడిపోయిన పూలు ఉంచితే మన సబ్కాన్షియస్లో ఒక రకమైన నెగటివిటీ, బరువు ఫీలవుతాం. అది ఆ ప్రదేశం అత్యంత పరిశుభ్రంగా ఉందనుకోండి, మన ఆలోచనలు కూడా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుందన్నమాట. అందుకే మనం కూర్చునే ప్రదేశాన్ని ఒక పవర్ హౌస్లా ఉంచుకోవడానికి 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. 1. అక్కడ మరీ ఎక్కువ విగ్రహాలు లేదా వస్తువులు పెట్టి ఓవర్ క్రౌడ్ చేయకూడదు. దీనివల్ల ఎనర్జీ క్లాషెస్ వస్తాయి. 2. పగిలిన వస్తువులు అస్సలుంచకూడదు. ఇవి మనకు తెలియకుండానే నిరాశనిస్తాయి. 3. ఆ ప్రదేశాన్ని ఎంత క్లీన్గా ఉంచితే మన మైండ్ అంత బాగా ఉన్నతమైన ఆలోచనలకు కనెక్ట్ అవుతుంది. ఇక 3వది, ఆచారాల వల్ల మన ఇంద్రియాలపై పడే ప్రభావం. కాంతి, ధ్వని మన ఫోకస్ని ఎలా మారుస్తాయో తెలుసుకోవటం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉదాహరణకు, దీపం వెలిగించడం గురించి ఆలోచించండి. ఇది కేవలం గదిలో చీకటిని పోగొట్టడానికి మాత్రమే కాదు, మంచి నాణ్యమైన నూనెతో గాలికి అటూ ఇటూ ఊగకుండా నిలకడగా వెలుగుతున్న ఒక జ్యోతి వైపు మనం ఫోకస్డ్గా చూసినప్పుడు అది డైరెక్ట్గా మన మెదడులోని పీనియల్ గ్లాండ్ను స్టిమ్యులేట్ చేస్తోంది. ఇది బయలాజికల్గా మనలోని చంచలత్వాన్ని తగ్గించి చాలా లోతైన ప్రశాంతతను ఇస్తోంది. అదనమాట దీపం వెనక ఉన్న అసలు సైన్స్. కాంతి తర్వాత మనల్ని అత్యంత ప్రభావితం చేసేది ధ్వని. ఒక అద్భుతమైన మాట ఉంది, మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని. అంటే పదే పదే జపించడం వల్ల ఏది మనల్ని రక్షిస్తోందో అదే మంత్రం. ఈ మంత్రోచ్చారణ అనేది కేవలం గుడ్డి నమ్మకం కాదు, ఇదొక డీప్ బయాలజికల్ ప్రాసెస్. ఆ నిర్దిష్టమైన శబ్ద తరంగాలు మన బాడీలోని ఎనర్జీ సెంటర్స్ను డైరెక్ట్గా యాక్టివేట్ చేస్తాయి. ఇక్కడ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటేంటంటే అర్థం తెలియకుండా రోబోట్లా చదివేయడం, లేదా ఫోన్లో రికార్డ్ చేసిన ఆడియోలు.
ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఇలా చేస్తే మనకు కావలసిన ఆ పర్సనల్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వవు. అలా కాకుండా స్పష్టమైన ఉచ్చారణతో స్వయంగా మంత్రాలు చదివితే ఆ శబ్దాలు అక్షరాలా మన చుట్టూ ఒక ఫోకస్ షీల్డ్ అంటే ఒక రక్షణ కవచం లాంటి దాన్ని ఏర్పాటు చేస్తాయి. అదొక అద్భుతమైన ఫీలింగ్ కదా. చివరగా 4వ అంశం రీఛార్జ్ అయిన మనస్సును ఎలా నిలుపుకోవాలి అనేది. ఇక్కడ మనం ఒక పెద్ద తప్పు చేస్తుంటాం. అది మన మానసిక శక్తినంతటినీ ఒక్క సెకండ్లో నాశనం చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం చురుకుగా ఆచారాన్ని పూర్తి చేసి మనసును రీఛార్జ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చే 5 నిమిషాల నిశ్శబ్దం ఉంది చూశారు, అది అత్యంత కీలకమైన సమయం. ఆ ప్రశాంతత మన నాడీ వ్యవస్థలోకి, నర్వస్ సిస్టంలోకి పూర్తిగా ఇంకిపోవాలంటే సాధన పూర్తయ్యాక కనీసం ఓ 5 నిమిషాలు పూర్తి సైలెన్స్లో కూర్చోవాలి. అప్పుడే ఆ ఎనర్జీ సస్టైన్ అవుతుంది. మన మైండ్ని అప్పుడే ఫుల్ ఛార్జ్ చేసిన ఒక బ్యాటరీలా ఊహించుకోండి. పూజ లేదా ధ్యానం ముగియగానే వెంటనే ఫోన్ చూసేయటం లేదా ఎవరితోనైనా వాదనకు దిగడం లాంటివి చేస్తే ఆ వెంటనే ఎనర్జీ లెవెల్స్ 0 అయిపోతాయి. అదే నిశ్శబ్దంగా ఆ శక్తిని మనం అబ్జర్వ్ చేసుకుంటే మన నర్వస్ సిస్టమ్ ఆ ప్రశాంతతను రోజంతా మెయింటైన్ చేస్తుంది. చూసారా ఎంత తేడా ఉందో? సో ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? ఈ రోజువారీ ఆచారాలు కేవలం ఒక వత్తిని వెలిగించడానికే పరిమితమవుతున్నాయా? లేక మన లోపల ఉన్న చైతన్యాన్ని, ఆ ఇంటర్నల్ అవేర్నెస్ను వెలిగించడానికి ఉపయోగపడుతున్నాయా? కేవలం మెకానికల్గా చేసే పనుల నుండి సరైన సైకలాజికల్ పద్ధతుల్లోకి మారితే మన చుట్టూ ఉన్న సాధారణ పరిసరాలు కూడా మనకు అద్భుతమైన మానసిక స్పష్టతనిచ్చే ఇంజిన్స్లా మారుతాయి. ఈ సరికొత్త దృక్కోణాన్ని ప్రయత్నించి చూడండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.